వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. ప్రధానంగా నెల్లూరులో వీఆర్సీ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, గాంధీబొమ్మ కావచ్చు, ప్రధాన కూడలే లక్ష్యంగా బెగ్గర్స్ బ్యాచ్ హల్చల్ చేస్తుంది. మొత్తంగా ఎవరు కనబడినా కూడా వాళ్ళ దగ్గర ఉండేటువంటి సొమ్మునంతా దోచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సో ఈ నేపథ్యంలో మనమైతే వీఆర్సీ సెంటర్లో ఉన్నాం. కొన్ని సెంటర్లు వెళ్ళి చూద్దాం అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏ విషయాలు ఈరోజు కార్యక్రమం తెలుసుకుందాం. ఎవరు నువ్వు? మాలేసావు కదా అయినా ఏందమ్మా? రౌడీదానికి వస్తాం సార్, జనాలను ఏమి ఇబ్బంది పెడతాం సార్. మొన్న నాకు ఎంత ఎత్తులు కొట్టింది. ఎందుకు సార్ ఎవరు కొట్టారు? వీళ్ళు కొట్టారా? ఉద్యోగస్తులు కొట్టునే కొట్టింది. అసలు ఎవరు మీరా? వాళ్ళు తీవ్రవాదులు, మంచోళ్ళు కాదు. వాళ్ళు తీవ్రవాదులు, మంచోళ్ళు కాదు. తీవ్రవాదులు అది ఇది అంటున్నాడు. అవును, ఎందుకు కొడతారు మీరు జనాలు? ఎందుకు కొట్టారు? ఎవరి పిల్లకాయలు? ఎవరు మీ పిల్లకాయలు? ఎందుకు మీరు అడుక్కుంటా ఉన్నారు? ఎంతమంది ఉన్నారు మీరు? మామూలుగా చాలా మంది ఉంటారు కదా ఆర్టీసీలో. ఎక్కడ ఉంటారు మామూలుగా? ఎక్కడ ఉంటారు? ఇది లేనప్పుడు, పని లేనప్పుడు, ఇది లేనప్పుడు ఏం చేస్తుంటారు? పల్లెలో పోయి పిల్లకాయలు. మీ పిల్లకాయలేనా? చాలా మంది చెప్తారు బయట నుంచి తీసుకొచ్చేస్తారు పిల్లకాయలు, బయట నుంచి పిల్లకాయలు తీసుకొస్తారని చెప్తుంటారుగా. పిల్లల్ని అవన్నీ పోగులు కనుక్కోండి సార్. దాబెట్టేస్తారా? వీడియో తీసి అవును, పిల్లలు మీరు కన్నప్పుడు చదువు స్కూల్కి పోతారా? చాలా మంది తిరుగుతుంటారు కదా ఇక్కడ, చాలా మంది ఉంటారు కదా. అవును, చాలా మంది ఉంటారు కదా, మీ బ్యాచ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. యాడ్ నుంచి వస్తారు మీరు? నెల్లూరా? ఎక్కడ నెల్లూరులో? వెంకటేశ్వరంలో ఉంటారు. ఎంతమంది ఉన్నారు మీరు కుటుంబాలు మొత్తం? అందరు ఇదే పని? ఎంత వస్తుందమ్మా రోజుకే? 400-500. ఈ పిల్లకాయలు మీ పిల్లకాయలేనా? ఏదో తీసుకొచ్చేస్తుంటారు అది ఇది అంటారు. మా పిల్లగావే కదా, ఒక పిల్లగావిని ఎందుకు ఇస్తావన్నా? పిల్లగావిని చాలా మంది బాధపడుతుంటే ఒక పిల్లగావిని ఇస్తావా? ఊరిలో ఇస్తావా చెప్పు? మా పిల్లగావి కాబట్టి. రైట్. అసలు ఎవరు వాళ్ళు? ఇప్పుడు మాట్లాడారు కదా, ఎవరు వాళ్ళు? మామూలు జంగాలు, వాళ్ళ పేరు జంగాలు ఉండరు, బుడబక్కలు ఉండరు. చాలా మంది ఉదయం పూట 7-8 అప్పుడు వచ్చేది, గుడ్డ మామూలు బొమ్మలు ఎత్తుకొని అడుక్కునేది, జనాలు ఇబ్బంది పెట్టేది, లాగేది, సొక్కాలు. వీళ్ళు అసహ్యంగా ప్రవర్తిస్తుంటారు. కానీ దీనికి అంతం చర్య ఏమీ లేదు. ఎవరికి వాడే వీరు అయిపోయిండు. ఎవరికి వాళ్ళే, ఒక పోలీసు కానీ అసలు పట్టించుకోవట్లే వీళ్ళని. అవును, పోలీసు వాళ్ళు ఇక్కడే తిరుగుతుంటారు కదా, మొత్తం కూడా ఉంటారు కదా, ఎవరు అడగాలి కదా. ఎవరు చూస్తుంటారు, పట్టించుకోరు సార్. మళ్ళీ వదిలేస్తారు, తీసుకెళ్ళేది వదిలేస్తుండ్రు. అట్ట చేస్తున్నారు. మొన్నసారి ఈసారి ఇంకా 4 వచ్చి ఆడవాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకొని జీబులు వేసుకొని పోయారు. అవును, ఈ చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఏం చేయటం లేదు ఇప్పుడు. అదే ఏం లేదు. అడుక్కునే వాళ్ళతో తలకాయ నొప్పి, సాధించేది, లాగేది, గుడ్డలు పట్టేది. మళ్ళా నిన్న ఆర్టీసీ ఆయన కొడుకుని బాసాబాయ్ అని ఒక ఆయన కొడుకునే లాగాక అతను వెళ్ళిపోండి అన్నా కూడా వాళ్ళకి ఎదురు ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి ఎదురు మాట్లాడాక ఆయనే వచ్చి కొడుకుని తీసుకోబోయాడు గమ్ముగా. ఏం చేయలేక వాళ్ళని. అది ఈ ఆర్టీసీ యాజమాన్యం కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఒక్కొక్కసారి వస్తాడు, బాగానే చేస్తాడు. కొత్త వాళ్ళు కూడా చూసి చూడమ్మా అటు పోయిందంటే ఒక ఆయన మొన్న పాపం అట్టేసారు పోయి
ఈడు దెబ్బ తగిలాక ఆయన భయపడిపోయాడు పోలీసే కొద్దిగా దెబ్బ తగిలాక. వీళ్ళు కొట్టారా? వీళ్ళు కొట్టడం ఒకదమ్ము ఒక ఊడి చేవను కూడా కొట్టారు వీళ్ళు అడుక్కునేవాళ్ళు. ఇంకా బ్లడ్ వచ్చింది, కుట్లు పడ్డాయి. పోలీసు వాళ్ళని కూడా కొట్టుకున్నారు. పోలీసు వాళ్ళకి కూడా ఎదురు మలుతారు వాళ్ళు. అట్లా అయిపోయింది వ్యవస్థ. సో మొత్తానికి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం చూడొచ్చు. మొత్తానికి పోలీసు వాళ్ళని కూడా ఎదురు తిరిగి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఆర్టీసీలో నెలకొంది. దీని మీద అయితే అధికారులు కానీ పాలకులు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇందిరాగాంధీ కాలనీ ఒకటి ఉంది, ఇందిరమ్మ కాలనీ అని, గొలగమూడు రోడ్లు. అక్కడి నుంచి అందరు కుర్రోళ్ళే, అన్ని అవయవాలు బాగుంటాయి వాళ్ళకి. నువ్వు దిగిన కాడి నుంచి వీలైతే రౌండ్ వేస్తారు ఆటోకి. నువ్వు తీసే లోపల నీ డబ్బులు కొట్టేస్తారు, నీ మొబైల్ కూడా కొట్టేస్తారు. నువ్వు డబ్బులు వాళ్ళకి ఇచ్చే లోపల డబ్బులు ఇచ్చిన దాకా నువ్వు సొక్కాయో ప్యాంటో బ్యాగో పట్టుకొని ఆడదాకా హింసిచ్చేస్తారు అంతే. వదిలే సమస్యలు నువ్వు డబ్బులు ఇవ్వకుండా పాలేవు. సిగ్గుకైనా ఇచ్చిపోవాలి, ఇంక తప్పదు. అంత హింసకి గురి చేస్తున్నారు. ఎవరన్నా ఏమన్నా అనాలని నేను ఇక్కడ ఉండే లోకల్గా ఆటో డ్రైవర్గా ఉండే నేను 2-3 సార్లు సాగదగడం జరిగింది. కొట్టారా మీరు? మిమ్మల్ని మేము అడిగావా, నువ్వెందుకు నా మీద చేయి చేసుకున్నావు? మీదే నిన్ను నేను అడిగానా? వాళ్ళని అడిగా, వాళ్ళంటే పడతా, ఎందుకు చేయి చేసుకుంటున్నావు అని. వాళ్ళు ఒకరు బెంబరాళ్ళు ఉన్నారు, నెత్తి మీద వాళ్ళ బొమ్మ ఒకటి పెట్టుకున్నారు, పోలేరమ్మని. ఆవిడ కూడా ఒక దింగి ఆవిడ పడింది, బొమ్మ ఆడ పడింది. వాళ్ళు కూడా అడిగింది ఇదే. నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడగచ్చు. అమ్మా ఏడు అడుక్కోబాకండి, ఆటో వాళ్ళకి అడ్డం అవుతుంది, మా బతుకు తిరిగి. మీరు అడుక్కుంటున్నారా మేము అడుక్కుంటున్నాం, మాకు అర్థం కావట్లేదు. జనాల్ని హింస పెట్టబాక దయచేసి అని చెప్పడం జరిగింది. ట్రాఫిక్ వాళ్ళకి చెప్పాం, ఆర్టీసీకి సంబంధించిన పోలీసు వాళ్ళకి చెప్పాం, ఆర్టీసీ వాళ్ళు కూడా చెప్పారు. చెప్పడం కాదు, లైవ్ లో చూపించాం వాళ్ళే తీసుకొచ్చి. వాళ్ళు చూస్తుంటారు, మీరు కట్టడి చేయండి వాళ్ళని అంటారు. మేమేం చేయమంటావు చెప్పు? వాళ్ళు అడిగిన దానికి నేనేం చెప్పమంటావు సమాధానం నువ్వు చెప్పు. అంతే కదా, మీరు ఏం చేయగలరు? తొందరపడి ఒక దెబ్బ నేను కొట్టిన దానికి అమ్మాయి అడిగింది, పడిపోయింది. అమ్మి కూడా ఆ దేవుడు బొమ్మ ఒక దగ్గర, పిల్ల ఒక దగ్గర పడిపోయింది. పెద్దదే దున్నపోతున్నట్టుంది. ఒక గోడవలో ఆ అమ్మిని నేను కొట్టినప్పుడు ఆ అమ్మి ఏమన్నా తెలుసా, నేను జైలు కూడా పోయించిన నేను దేనికి జంకని అంటుంది. ఇంకేం మాట్లాడతాం? అది జరిగే నిజం. ఏం చర్య తీసుకుంటారు? ఏమో ఇప్పుడు 1,90,000 మందికి ట్రాఫిక్లో ఉండే వాళ్ళకి చెప్తున్నాము, లోకల్గా మన ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళకి చెప్తున్నాము. లైవ్లో చూపించాలంటే మీరు కెమెరా పట్టుకుని ఏదో ఒక ఆటోలో గమ్మును కూర్చోండు. జరిగేది మీరే చూద్దరు, రికార్డ్ చేద్దాం. ఈరోజు చూద్దాం అంటే మీరు టెలికాస్ట్ చేస్తున్నారని కనిపిస్తే ఏడాడు ఉంటారు కదా వాళ్ళ, ఆడకు పోతారు, మార్కెట్ కాడ అడుక్కుంటారు. జరిగేది అది. వాళ్ళని లాస్ట్కి ఈ అనాథ శరణాలయాల చైల్డ్ ప్రొడక్షన్ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇచ్చి, వాళ్ళు మాకు నెంబర్ ఇస్తే వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు ఒకరోజు వ్యాన్ వేసుకొస్తారు, వాళ్ళు కూడా నామకే పని చేస్తున్నారు. తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తారు. గంటకే వచ్చేస్తుంది వాళ్ళు, మళ్ళీ ఎక్కడికే గంటకు వచ్చేస్తుంది. ఒక అమ్మాయి మొబైల్ కూడా కొట్టేసారు. ఇదే ఆడ ఇబ్బంది పడతా ఉన్నారు, మేము అరుస్తా ఉన్నాము. ఆ అమ్మాయి వీళ్ళకి దెబ్బకి తట్టుకోలేక వీళ్ళకి డబ్బులు ఇచ్చి దిగాలనే ఆతృతలో ఫోన్ దాంట్లో పెట్టింది, సీట్లో పెట్టింది. దిగి బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి వాళ్ళకి ఇస్తుంది. అందరికీ ఒకరికి ఇలా అందరికి ఇచ్చింది. అందుకని అమ్మాయి బాగా గుర్తుంది. 50,000 రూపాయలు ఆ బాబు ఫోను. ఈ పిల్ల దింగేసింది. వాళ్ళు దింగేసిన సంగతి మాకు తెలీదు. ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. 60 వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి అందరికీ తలా 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చింది, వెళ్ళిపోయింది. ఆడ పోయి చూసుకుంటే ఫోన్ లేదు, ఏరస్తా వచ్చింది. ఇందాక ఈ అమ్మాయిని చూసావే ఎవరు అయ్యిందని ఆలోచిస్తే ఆ అమ్మాయి ఆటోలో దిగిన అమ్మాయి. ఈ ఫోన్ పోయిన సంగతి, వీళ్ళు కొట్టేసిన సంగతి మనకి ఎవరు చెప్పారంటే వాళ్ళు కొంతమంది మరి ఫోన్ కొట్టుకొని పోయింది అమ్మే, వెళ్ళిపోంటుంది ఇంటికని అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇది మా ట్రాఫిక్ వాళ్ళని పిలిచి, అమ్మాయి మేము చెప్తే వాళ్ళు పట్టించుకోరు తల్లి, నువ్వు వాళ్ళకి ఇంటిమేషన్ ఇయ్యి, వాళ్ళు దాని మీద చర్య తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు మమ్మల్ని కానీ అడిగితే మేము ఊరేంది కూడా సులభంగా చూపించేస్తామని చూపించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత మేమే క్లూ ఇచ్చి పలానా ఇందిరమ్మ కాలనీలో పలానా లావోట్ పిల్ల ముద్దు పిల్ల తీసుకోపోను
అని ఏడుండే వాళ్ళని 2 దిగులు దిగితే చెప్పి ఇప్పించాం. మా స్టాండ్లో ఏదైనా మిస్ అయితే మాత్రం అది ఎంతదైనా సరే మేమే తెచ్చి ఇక్కడ పెట్టుకొని వాళ్ళని పిలిపించి వాళ్ళ ఫోన్ కానీ డబ్బులు కానీ లక్షల రూపాయలు ఇచ్చినాం, ల్యాప్టాప్లతో సహా. ఈ స్టాండ్కి ఉండే గొప్ప విషయం అదే. అందుకని ఇన్ని ఫ్లోటింగ్ ఆటోలు ఉన్నా మాకు ఇబ్బంది లేదు భగవంతుడి దేవల్ల. నంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఇక్కడ జరిగే నిజం అందరికీ చెప్పా. అదే రెండు ఉంటే నేను మీకు నిజంగా కూడా చెప్పుకుంటాను, చూపిస్తాను నీకు లైవ్ లో. కావాలంటే నేను షూట్ చేసి తీసి ఈ రోజు చూద్దాం, లైవ్ లో చూద్దాం. ఆటోలో కూర్చో. జరిగిన విషయం నా బ్యాగ్ మర్చిపోయారు తేడా. ఇప్పుడు మా పరిధిలో పోయింది అనుకో, మా బండిలో దొరికింది ఇచ్చారు. ఓకే, ఆటోలో బ్యాగ్ మర్చిపోతే ఇచ్చారు. వాళ్ళు ఏం తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే, ఆటోలోనే మర్చిపోయారు. బ్యాగ్ భద్రం చేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మా బ్యాగ్ మర్చిపోయారు, ఉందమ్మా బ్యాగ్ అని చెప్పి. సో వీళ్ళ నుంచి రక్షణ కల్పించేది ఇక్కడ ఉండేటువంటి ఆటో వాళ్ళు. సాధ్యమైనంత వరకు ఏదైనా వస్తువు పోయినా కూడా ఎవరు తీస్తున్నారు ఏందనేది కొంతవరకు వీళ్ళు నిఘా ఉంచుతున్నారు. మిగతాదైతే పరిస్థితి దారుణంగా ఉందన్నమాట. మొత్తానికి తీసుకొని వెళ్ళిపోతే మాత్రం అదే మనిషిని వేధించడం, డబ్బులు అంటూ ఈ లోపల పక్కనుండే వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఫోన్ కావచ్చు, డబ్బులు కావచ్చు, బ్యాగులు కావచ్చు, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతున్నారంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఎదురు తిరిగి ప్రశ్నిస్తే మాత్రం కొట్టేందుకు కూడా వెనకాడడం లేదు. మేము జైలుకు పోయొచ్చామని కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది అని దారుణంగా చెప్తున్నారు ఇక్కడ ఉండేటువంటి, అంటే జరిగేటువంటి సంఘటనలు అంత దారుణంగా చెప్తున్నారు. దీని మీద అయితే అధికారులు స్పందించాలి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద స్పందించాల్సిన పరిస్థితి, ఆర్టీసీ యాజమాన్యం కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వ్యూవర్స్ చూశారు కదా, మొత్తానికి ఎవరు కనబడితే వాళ్ళే టార్గెట్ అన్నమాట. సో ఈ టార్గెట్లో మొబైల్స్ కూడా తీసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజల దగ్గర. అంటే ప్రయాణికులు ఎవరున్నా కూడా ప్రయాణికుల దగ్గర మొబైల్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా కూడా తీసుకోవడం, లాక్కొని వెళ్ళిపోవడం. 50,000 రూపాయల ఫోన్ కూడా లాక్కొని వెళ్ళిపోయారంటే నెల్లూరులో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని మీద ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించి అక్కడ ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో తీసుకుంటే పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అందరూ కూడా సంయుక్తంగా రైడ్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందరూ కూడా తమ వంతు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆర్టీసీ ఉన్నతాధికారులను కొంతమంది సంప్రదించడానికి ప్రయత్నిస్తే మాకు వాళ్ళని పట్టుకునేటువంటి పరిస్థితి కానీ, వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి కానీ, కొట్టేటువంటి పరిస్థితి కానీ ఉండదు. సాధ్యమైనంత వరకు ఇక్కడి నుంచి చెప్పి బయటకు పంపించేటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాం. మేము వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ కాసేపటి తర్వాత వస్తూ ఉన్నారు. ఇదే రెగ్యులర్గా జరుగుతుంది. మేమైతే మా వంతు ప్రయత్నంగా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ ప్రాంగణం నుంచి వాళ్ళని బయటకు పంపించడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పారు. అదేవిధంగా పోలీసుల సహకారం కూడా మేము తీసుకుంటున్నాం. పోలీసులు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ ఏదైతే తీసుకెళ్ళడం, లేదంటే చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం జరిగిన తర్వాత 4-5 రోజుల తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళని విడిపించుకుని తీసుకురావడం మళ్ళీ యథాతథంగా జరిగిపోవడం జరుగుతూ ఉంది. సో మొత్తానికి దీని మీద అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సంయుక్తంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయాణికుల కోసం ఈ కార్యక్రమం అయితే నెల్లూరులో జరగాల్సిన అవసరం ఉంది అంటున్నారు స్థానికులు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.